ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు భద్రత కరువైంది. గతంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన హైదరాబాద్లో నేడు మహిళలు ఎంతటి విపత్కర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో సిపి సుమతి స్వయంగా రంగంలోకి దిగడంతో తేటతెల్లమైంది. దిగజారుతున్న శాంతి భద్రతల వల్ల నగరవాసులు మహిళలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కొంతకాలంగా బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న ఆందోళన నిజమని నిరూపితమైంది. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు, ముఖ్యంగా మహిళలకు భద్రత ఎంత అధ్వానంగా ఉన్నదో సాక్షాత్తు మహిళా పోలీస్ ఆఫీసరే రుజువు చేశారు. హైదరాబాద్ మహానగర పరిధిలో తొలి మహిళా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి సుమతికి స్వయంగా ఎదురైన అనుభవాలు ఈ మహానగరంలో శాంతి భద్రతల్లోని డొల్లతనానికి, కాంగ్రెస్ పాలనలో పోలీస్ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతున్నాయి. గతంలో ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన హైదరాబాద్ నేడు మహిళలు ఎంతటి విపత్కర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో సిపి సుమతి స్వయంగా రంగంలోకి దిగడంతో తేటతెల్లమైంది. ఇంటెలిజెన్స్ ఎస్ఐబి అధికారిగా పనిచేసిన బి సుమతి ఈ నెల 1న మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత దిల్సుఖ్ నగర్ లో సివిల్ డ్రెస్ లో సాధారణ మహిళ మాదిరిగా వెళ్లి క్షేత్ర పరిశీలన చేశారు. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఆమె దిల్సుఖ్ నగర్ కు చేరుకొని కారును దూరంగా పార్కింగ్ చేసి కొద్దిసేపు బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్నట్లుగా నిలబడ్డారు. సమీపంలోని కోనార్కు థియేటర్ లైన్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ తదితర పరిసరాల్లో సుమారు 2:30 గంటల వరకు తిరిగారు. ఈ సమయంలో ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో వినరాని మాటలు, పోకిరీలు, బైకర్ల వెకిలి చేష్టలు, వక్రబుద్ధుల వెకిలి చూపులు సిపికి ఎదురయ్యాయి. చివరికి పోకిరీల చేష్టలతో విసిగిపోయిన సిపి సుమతి వెంటనే చైతన్యపురి, సరూర్ నగర్ పోలీసుల్ని రప్పించారు. పోలీసులు సెల్యూట్ చేయడం చూసిన పోకిరీలు షాక్ అయ్యారు. అప్పటి వరకు తాము కామెంట్లు చేసింది ఒక పోలీసు అధికారిని గుర్తించి భయపడ్డారు. ఈ ఆపరేషన్లో సుమారు 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేశారు. పట్టుబడ్డ వారిలో పలువురు విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ప్రైవేటు హాస్టల్స్ ఎక్కువ. కొన్ని మహిళా హాస్టల్స్ వద్ద భద్రతను కూడా పరిశీలించిన సిపి సుమతి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఒక సాధారణ మహిళ అనునిత్యం భరిస్తున్న అన్ని రకాల బాధలను సుమారు 2:30 గంటల పాటు ఓర్చుకోక తప్పని దుస్థితిని గుర్తించారు. అర్ధరాత్రి ఒక మహిళ రోడ్లపై ఒంటరిగా ఎందుకు ఉన్నది, ఆమె సమస్య ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించేవారే లేరని, వంకర బుద్ధితో చూసేవాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆమె సిబ్బందితో వాపోయినట్టు సమాచారం. అటు హైదరాబాద్, ఇటు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లకు సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతంలో పెట్రోలింగ్, బ్లూ కోల్డ్ వాహనాలు కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తోంది. పెట్రోలింగ్ వ్యవస్థ నిద్రపోతున్నదా? ప్రధాన చౌరస్తాల్లోనే ఈ పరిస్థితి ఉంటే కాలనీలు, బస్తీల్లో పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బీఆర్ఎస్ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఒంటరిగా రోడ్లపై మహిళలు నడవలేని పరిస్థితి ఉన్నదన్న గులాబీ పార్టీ చెప్పిన విషయాలు నిజమని నిరూపితమైంది. సాక్షాత్తు మహిళా ఐపీఎస్ అధికారి స్వయంగా రంగంలోకి దిగి హైదరాబాద్ నగరంలో పోలీసింగ్ లోపాలు, క్షీణించిన శాంతి భద్రతలు, మహిళల భద్రతా లోపాలను ఎత్తిచూపారు. దీంతో కాంగ్రెస్ పాలనలో మహిళల జీవితాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో, వారికి రక్షణ, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయో సిపి క్షేత్ర పరిశీలనలో స్పష్టమైంది. హైదరాబాద్ నేర రాజధానిగా మారిపోతున్నదన్న ప్రతి ఒక్కరి ఆందోళన మహిళా ఆపరేషన్తో రుజువైంది. స్వయంగా మహిళా పోలీస్ కమిషనర్ సిటీ సేఫ్ కాదని నిరూపించడం కాంగ్రెస్ పాలనలో పడిపోయిన భద్రతా ప్రమాణాలకు నిదర్శనం.